బాసర అనే పేరు వినగానే మనకు ఆ చదువుల తల్లి సరస్వతీదేవి గుర్తుకు వస్తుంది. రోజుకు వేలాది మంది భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, విద్య విజ్ఞానం మెరుగుపడాలని చెప్పి ఇక్కడ ఎంతోమంది అక్షరాభ్యాసం చేసుకొని ఆ అమ్మవారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. ఇంత మంచి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలని మీరు కూడా అనుకుంటే ఈ వీడియోని ఫుల్గా చూడండి. అలాగే ఈ వీడియోకు లైక్ చేయండి. దాని ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయిపోద్ది. ఇంకా లేట్ చేయకుండా ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించిన అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. బాసర జ్ఞాన సరస్వతి ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో ఉంటుంది. ఈ ఆలయం గోదావరి నడి ఒడ్డున ఉండడం వల్ల ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. అండ్ అలాగే ఎవరైతే ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులందరూ ఈ ఘాటు వద్ద స్నానం చేసి ఇక్కడే ఆ గోదారమ్మ తల్లికి పూజలు చేసుకొని ఆ తర్వాత ఆ ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు. అండ్ అలాగే మనకి ఇక్కడ చాలా బోట్లు కూడా ఉంటాయండి. మనం 100 రూపీస్ ఈచ్ పర్సన్కి పే చేసి ఆ గోదావరి నదిలో ఒక ½ an hour to 45 minutes మనకు విహారం కూడా చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ మనకి 10 అడుగుల సరస్వతి దేవి విగ్రహం కూడా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఆ అమ్మవారిని దర్శించుకొని ఏవైనా పూజలు ఉంటే ఆ పూజలు ఇక్కడ అమ్మవారికి కూడా చేసుకొని ఆ తర్వాత మనం మెయిన్ గుడి దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, చాలామంది ఈ గోదావరి ఘాట్లోనే ఇక్కడ స్నానం చేస్తూ ఉంటారండి. మనకు డ్రెస్సెస్ మార్చుకోవడానికి సపరేట్ రూమ్స్ కూడా ఉంటుంది. ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలా ఒడ్డున నడుచుకుంటూ వెళ్తుంటే నేను ఈ సంఘటన చూడడం జరిగిందండి. మనం ఆ గోదావరి నదిలో వేసే పైసల్ని వీళ్ళు చాకచక్యంగా ఆ మ్యాగ్నెట్ యూజ్ చేసి ఆ పైసలు మొత్తాన్ని బయటకు తీస్తున్నారు. చాలా గ్రేట్ అండి వీళ్ళు. ఆ పేషెన్స్ ఉండాలి, చాలా చేయాలన్నా కూడా చాలా గ్రేట్ వీళ్ళు. ఓపికతోటి అక్కడ ఉండి వాళ్ళ జీవన ఆధారం కోసం వాళ్ళు ఈ పని చేస్తున్నారు. చాలా గ్రేట్. భారతదేశంలో ఉన్న కొద్ది సరస్వతీదేవి ఆలయాలలో ఈ బాసర సరస్వతీదేవి ఆలయం కూడా ఒకటి. జ్ఞాన సరస్వతి దేవాలయాలు మన భారతదేశంలో మొత్తం 2 ప్రత్యేకమైన దేవాలయాలు ఉన్నాయి. అవి ఒకటి కాశ్మీర్లో ఉంటే మరొకటి తెలంగాణ రాష్ట్రం బాసర అనే గ్రామంలో ఉంటుంది. హిందూ సంప్రదాయ ప్రకారం జ్ఞానం ప్రసాదించే దేవత మన సరస్వతీదేవి. పిల్లలకు మొదటి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఈ బాసర ఈ సరస్వతీదేవి ఆలయంలోనే చేపిస్తే ఆ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి చాలామంది నమ్ముతారు. అందుకే వాళ్ళ పిల్లలకి అక్షరాభ్యాసాన్ని చేయించాలంటే ఎక్కువగా
ఈ సరస్వతీదేవి ఆలయాలకు వెళ్ళి వాడికి అక్షరాభ్యాసం చేయిస్తారు. ఇక్కడ చూస్తుండే మనకు ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుండే మనము అమ్మవారిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడే మనకు టికెట్స్ ఇస్తారు. ఆ టికెట్స్ కూడా తీసుకోవాలి. ఎవరైతే అక్షరాభ్యాసం చేయించుకోవాలనుకుంటారో తమ పిల్లలకి వారు ఇక్కడే టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. ఫోన్స్ అయితే లోపలికి స్ట్రిక్ట్లీ ప్రోహిబిటెడ్ అండి, నాట్ అలౌడ్. ఒకవేళ ఎవరైనా ఫోన్స్ లగేజ్ అవి తెచ్చుకున్నట్లయితే బయట కౌంటర్స్ ఉంటాయి, వాటిలో డిపాజిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతి దానికి సంబంధించిన ప్రైజెస్ అన్నీ ఇక్కడ లిస్ట్లో ఉంటాయి. దాని ప్రకారం మనము టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నది అక్షరాభ్యాసం చేసే బిల్డింగ్ అండి. ఈ బిల్డింగ్లోనే మనం పిల్లలకు అక్షరాభ్యాసం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ఆలయానికి సంబంధించిన స్థల పురాణం గురించి తెలుసుకుందాం. మొదటగా బాసర క్షేత్రాన్ని వేదవ్యాసుడు ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం చెబుతోంది. అలాగే కురుక్షేత్రం యుద్ధానంతరం వేదవ్యాసుడు మనశ్శాంతి కొరకు తన కుమారుడు శకునితో దండకారణ్యానికి వచ్చి ఇక్కడ గోదావరి నది తీరాన ఉన్న ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడై ఇక్కడ ఇల్లు ఏర్పరచుకొని తపస్సు చేయడం ప్రారంభించడం జరిగిందండి. ఆ తరువాత వేదవ్యాస మహర్షికి జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని చెప్పి తన కలలో ఆదేశించడం జరిగింది. ఆ తరువాత వ్యాసుడు నదిలోంచి 3 గుప్పెళ్ళ ఇసుక తెచ్చి ముగ్గురు దేవతామూర్తులకు ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ వ్యాసుడు ఇక్కడ కొంతకాలం నివసించాడని చెప్పి మనకి ఇక్కడ స్థల పురాణం చెబుతోంది. ఆలయాన్ని దర్శించుకొని కొంచెం ముందుకు రాగానే మనకు గోశాల కనిపిస్తుందండి. ప్రస్తుతం అయితే అక్కడ మనకు గోవులు అయితే లేవు. ఒకవేళ ఉన్నట్లయితే మనం ఇక్కడ గోవులను దర్శించుకోవచ్చు. అండ్ అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకు వ్యాస గుహకు దారి అని చెప్తుంది. ఇక్కడ కూడా మనకు సపరేట్ టికెట్ ఉంటుందండి. ఈ టికెట్ తీసుకొని మనము వ్యాస గుహకు వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ నుండి అరౌండ్ ఒక 400 మీటర్స్ ఆర్ 500 మీటర్స్ ఉంటుంది. మనకి బై వాక్ వెళ్ళాలి. వ్యాస గుహ అయితే చాలా బాగుంటుంది. అది కూడా మీరు ఎప్పుడైనా ఈ గుడికి వస్తే అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడ మీరు చూడొచ్చు వేదవ్యాస ముని
తపస్సు చేసిన స్థలం అని చెప్పి. ఆ ద్వారం గుండా మనము ఈ ఇరుకుగా ఉండే గుహలోకి వెళ్ళవలసి ఉంటుంది. అలా వెళ్ళిన తర్వాత మనకు ఒక 4-5 కూర్చుండే వరకు స్థలం ఉంటుందండి. ఇక్కడ వచ్చి మనకి ఆ వేదవ్యాసుడి విగ్రహంతో పాటు మనకు అమ్మవారి విగ్రహం కూడా దర్శనమిస్తుంది. ఇక్కడ మనల్ని 1 నిమిషం పాటు కూర్చొనిస్తారండి. కూర్చొని ఆ అమ్మవారిని అలాగే ఆ వేదవ్యాసుని విగ్రహాన్ని దర్శించుకోవాలి. చూడొచ్చు మీరు ఇక్కడ భక్తులు కూడా ఎలా ఇబ్బంది పడుకుంటూ ఆ గుహలోకి ఎలా వస్తున్నారో. చాలా బాగుంటుందండి, మంచి ఎక్స్పీరియన్స్ కూడా. ఒకవేళ మీరు కూడా వచ్చినట్లయితే తప్పకుండా ఈ వేదవ్యాసుని గుహ మాత్రం ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వకండి. చాలా బాగుంటుంది, మంచి ఎక్స్పీరియన్స్. చూడొచ్చు మీరు వెళ్ళేటప్పుడు కూడా భక్తులు ఎంత ఇబ్బంది పడుకుంటా వెళ్తున్నారో. ఆ అమ్మవారిని దర్శించుకొని ఆలయం నుండి ఒక 2 కిలోమీటర్ల దూరం వచ్చి బస్టాండ్ ఎదురుగా మనకి మ్యూజిక్ చేసే పెద్ద రాయి ఉంటుందండి. మనం ఒక పక్క కొడితే ఇంకో పక్క మనకు వినబడుతుంది అలాంటి రాయి. మీరు కూడా ఒకవేళ ఇక్కడికి వస్తే ఈ రాయిని కూడా దర్శించుకొని వెళ్ళండి. ఎందుకంటే అంత దూరం వెళ్ళిన తర్వాత మనం చిన్నది మిస్ చేసినా మిస్ అవుతుంది. సో తప్పకుండా ఆ మునుల గుహతో పాటు ఈ ప్లేస్ కూడా సందర్శించుకోండి. ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోలు మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటామండి. తప్పకుండా మన ఛానల్ని కంటిన్యూస్గా విజిట్ చేస్తూ ఉండండి. అండ్ అలాగే ఎవరైనా మన ఛానల్ ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో లైక్ చేయండి, దాని ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుద్ది. నెక్స్ట్ వీడియోలు కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, జై శ్రీరామ్.